రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్వి ఫార్మింగ్. నేను మీ ఉపేందర్ని. మనం వచ్చేసి ఇప్పుడు తోటల పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి పరిస్థితున్న ప్రతి ఒక్క రైతులు ఈ 4 స్ప్రేలు అనేది స్ప్రే చేసి చూడండి. మీరు సూపర్ అంటే సూపర్ రిజల్ట్ చూస్తారు తోటలో. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఎక్స్పోనస్కి వచ్చేసి మనకు జంప్ యాడ్ చేయండి. సో ఆల్రెడీ ఎక్స్పోనస్కి మనకు వచ్చేసి వెస్ట్రన్ త్రిప్స్ చాలా బాగా కంట్రోల్ అవుతాయి. జంపులో వచ్చేసి మనకు నార్మల్గా వచ్చేసి త్రిప్స్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతాయి. ఈ 2 స్ప్రే చేసిన తర్వాత మనకి క్లియర్గా ఇగురు అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇగురు అనేది స్టార్ట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ స్ప్రే వచ్చేసి వితిన్ 5 డేస్లోనే మన సెకండ్ స్ప్రే అనేది ఇంకో స్ప్రే చేయండి. అందులో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి కీఫన్లో వచ్చేసి 12.15% ఉంటుంది. పాస్పేట్ వచ్చేసి ఇథియాన్ 50%. ఇది నల్లికి నల్ల తామర పురికి అంటే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. మనం ఆల్రెడీ దీన్ని స్ప్రే చేసాము. ఆల్రెడీ మనం స్ప్రే చేసిన తర్వాతనే దీనికి రిజల్ట్ వచ్చిన తర్వాత మనం దీన్ని మనకు చెప్పడం జరుగుతుంది. సెకండ్ స్ప్రేకి వచ్చేసి స్ప్రే చేయండి. థర్డ్ స్ప్రేగా వచ్చేసి వితిన్ మళ్ళీ 5వ రోజునే మూమెంట్ ఆఫ్ ఓడి ప్లస్ జంప్. మూమెంట్ ఓడిలో స్పైరోటెట్రామెట్ ఉంటుంది, జంబులో వచ్చేసి పిప్రోనిల్ ఉంటుంది. దీంతో పాటు మనకి ప్లాటినా వేసుకోండి. ఆల్రెడీ మనం 2 స్ప్రేలకు వచ్చేసి మనకి ఆల్రెడీ ఇగురు అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 10 డేస్ అవుతుంది. సో ఈ ప్లాటినా స్ప్రే చేసిన తర్వాత మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ ఫ్లవరింగ్ అనేది కాపుగా సెట్ అవుతుంది. మళ్ళీ వెంటనే 4th స్ప్రేకి వచ్చేసి రోగారు చాలా తక్కువ కాస్ట్లో అనమాట. డయామెథైట్ 30% ఈసీ ఉంటుంది. ప్లస్ దీనికి జంప్ యాడ్ చేయండి మళ్ళీ. సో ఎందుకంటే మళ్ళీ ఆ వచ్చిన పూత అనేది ఆ కాతగా మనకి సెట్ అవ్వడానికి, మళ్ళీ ఉన్న మామూలుగా ఉన్నటువంటి వెస్ట్రన్ త్రిప్స్ ఏమన్నా ఉన్నా, బ్లాక్ త్రిప్స్ ఏమన్నా క్లియర్గా కంట్రోల్ కావడానికి చాలా సింపుల్లో రోగారు అనేది జంప్ అనేది స్ప్రే చేయండి. ఈ 4 అప్లికేషన్ స్ప్రే చేసిన తర్వాత మీ తోట యొక్క రూపురేఖలే మారిపోతాయి. ఎందుకంటే ఈ 4 డోసులు నేను స్ప్రే చేసి ప్రాక్టికల్గా నేను స్ప్రే చేసి దాని రిజల్ట్ చూశాను కాబట్టి నేను ఈ 4 అప్లికేషన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. నేను లాస్ట్ ఇయర్ స్ప్రే చేశాను, ఈ ఇయర్ కూడా స్ప్రే చేశాను. ఈ ఇయర్ స్ప్రే చేసిన తర్వాత మన దాంట్లో ఇంతవరకు నల్ల తామర పురుగు అనేది మనకు క్లియర్గా ఏం లేదు, క్లియర్గా ఉంది. ఈ 4 అప్లికేషన్ మనకు చాలా తక్కువ అంటే చాలా తక్కువలో మనకి రేట్ తక్కువలో క్లియర్గా మనకి అయిపోతాయి. అండ్ దెన్ రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితి తోటలు ఇలా ఉన్నవాళ్ళు ఈ 4 అప్లికేషన్ మీరు స్ప్రే చేసుకుంటే మళ్ళీ ఎకరానికి వచ్చేసి ఒక 4 నుంచి 5 క్వింటాల కాపు అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ 4 అప్లికేషన్ కంటిన్యూగా 5 డేస్కి ఒకటి స్ప్రే చేయండి. 5 డేస్ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ అనేది మీరు చూస్తారు. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాక్టికల్గా ఇవన్నీ స్ప్రే చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అది రిజల్ట్ ఉండింది కాబట్టి చెప్తున్నాను. దాని రిజల్ట్ చూసి మీకు ఈ 4 అప్లికేషన్లు అనేది 4 స్ప్రేలు అనేది చెప్పడం జరుగుతుంది. ఈ స్ప్రే చేసిన తర్వాత మీరే చూడండి ఆ రిజల్ట్ అనేది అది మీకే క్లియర్గా అర్థమైపోతుంది. ఇలా మాడిపోయిన ప్రతి ఒక్క చోటు వెస్ట్రన్ త్రిప్స్ చూడండి ఎలా ఉన్నాయో. అసలు మనకు అన్కంట్రోలబుల్గా ఉన్నాయన్నమాట. అసలు ఇవి కంట్రోల్ అవుతాయా అన్నంత రేంజ్లో ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ తోటలు ఇలాగే మాడిపోయినాయి. ఒక్కొక్క ఆకు మీద చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ 4 అప్లికేషన్లు, ఈ 4 స్ప్రేలు మీరు ఇట్లా స్ప్రే చేస్తే ఇక ఆ తోటకనే తిరగలేదు. మినిమం మనకి 4 నుంచి 5 క్వింటాల కాపు అనేది మాత్రం సెట్ చేసుకోవచ్చు క్లియర్గా. ఈ గ్రాసియా, హనాబీ ఇలాంటి వాటి జోలి బొమ్మాకండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ అంత కాస్ట్ పెట్టి మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ చిన్న అప్లికేషన్లతోనే మనకు ఒక 4 నుంచి 5 క్వింటాల దిగుమతి తీసుకోవచ్చు అనమాట. ఈ ఎలక్ట్రోసీజ్మేట్లు కానీ, గ్రాసియా, హనాబీలు కానీ ఇలాంటి వాడుచోలు ఒక్క మందు ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్స్పోనస్ అనేది కొంచెం కాస్ట్ ఉంటుంది. అది ఒక్కటి వేసుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతాయి. అది వేసుకున్న తర్వాత చిన్నగా తక్కువలో మనం వేసుకొని కంట్రోల్ చేసుకొని ఎకరానికి వచ్చేసి మనకు 4 నుంచి 5 క్వింటాల దిగుమతి తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.